గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ స్టార్ట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకుముందు క్లాసులో మనము కుంభాకార కటకము వల్ల ఏర్పడేటటువంటి వస్తువు వలన ఏర్పడేటటువంటి ప్రతిబింబ లక్షణాలు మనం ప్రయోగాత్మకంగా చూడడం జరిగింది. ఇప్పుడు అదే ప్రతిబింబ లక్షణాలు పుటాకార కటకం వల్ల ఏర్పడేటటువంటి పుటాకార కటకం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబ లక్షణాలు అంటే వస్తువుని మనము ప్రధానాక్షంపై పుటాకార కటకం ప్రధానాక్షంపై వేరు వేరు స్థానాలలో ఉంచినప్పుడు ప్రతిబింబము లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ నిజ ప్రతిబింబం ఏర్పడుతుందా మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుందా ప్రయోగాత్మకంగా చేద్దాము. దానికి సంబంధించినటువంటి కిరణ చిత్రాలని మనం చూద్దాము. సో మనకు దానికి కావాల్సినటువంటివి ఇది ద్విపుటాకార కటకం. ఏంటిది? ద్విపుటాకార కటకం, తర్వాత వి స్టాండ్, తర్వాత క్యాండిల్. ఇప్పుడు నేను ఏం చేశాను జాగ్రత్త చూడండి. ద్విపుటాకార కటకాన్ని తీసుకొని నేను ఏం చేశాను, వి స్టాండ్ మీద అమర్చాను. దానికి ముందు నేను ఏం చేశాను, ఒక క్యాండిల్ వెలిగించేసి దీని క్యాండిల్ నేను దేనిగా తీసుకుంటున్నాను, వస్తువుగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వస్తువుని ఏం చేస్తున్నాను, ప్రధానాక్షంపై వివిధ దూరాల్లో ఉంచుతున్నాను. అంటే వక్రతా కేంద్రానికి అవతల, వక్రతా కేంద్రం వద్ద, తర్వాత ఎఫ్కి సికి మధ్యన, తర్వాత ఓకి ఎఫ్కి మధ్యన ఉంచుతున్నాను. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇగో దీన్ని ఏం చేశాను, నేను 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచాను. ప్రధానాక్షంపై 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం చూడండి, నిటారు ప్రతిబింబం ఏర్పడింది, చిన్న ప్రతిబింబం ఏర్పడింది. తర్వాత ఇక్కడ మిథ్యా ప్రతిబింబం, దీన్ని మనం చూడగలము కానీ తెరపైన పట్టలేము. చాలా చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఓకి మరియు ఎఫ్కి మధ్యన ఏర్పడింది. అదేవిధంగా వస్తువు యొక్క స్థానాన్ని మార్చినాను. 30 సెంటీమీటర్ల దూరంలో తీసుకొచ్చినప్పటికీ ప్రతిబింబ స్థానంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ప్రతిబింబ పరిమాణంలో మార్పు లేదు. అదే ప్రతిబింబము అర్థమవుతుందా? నిటారు ప్రతిబింబం దేని మధ్యన ఏర్పడింది? ఓకి ఎఫ్కి మధ్యన ఏర్పడింది. ఇంకా కొంచెం ముందుకు తీసుకొస్తున్నాను, మీరు చూడండి. ప్రతిబింబ పరిమాణంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. సో అదే మిథ్యా ప్రతిబింబము, నిటారు ప్రతిబింబము ఓకి మరియు ఎఫ్కి మధ్యన ఏర్పడుతుంది. సో ఈ ప్రయోగం ద్వారా మనము పుటాకార కటకము యొక్క ప్రధాన అక్షముపై వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఓకి అంటే దృక్కేంద్రము మరియు నాభికి మధ్యలో ఏర్పడుతుంది. చిన్న పరిమాణం ఉన్నటువంటి చిన్న ప్రతిబింబము, స్మాల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. నిటారు ప్రతిబింబము, తర్వాత చిన్న ప్రతిబింబము, తర్వాత మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. సో దానికి సంబంధించినటువంటి కిరణ చిత్రం ఇది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కిరణ చిత్రాలు గీయాలన్నప్పుడు దీనికి సంబంధించి ఒకటి ప్రధానాక్షానికి సమాంతరంగా, రెండోది దృక్కేంద్రం గుండా పోయేటటువంటి కిరణాన్ని తీసుకోవాలి. ఆ రెండింటిని మనం ఎక్కడైతే వక్రీభవనం తర్వాత ఎక్కడైతే ఖండించుకున్నట్టుగా అనిపిస్తున్నాయో అక్కడ దాని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము పుటాకార కటకంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబ లక్షణం మనం ప్రయోజనపరంగా తెలుసుకోవాలి. ఓకేనా? రైట్.